బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో వైద్య విద్య మెరుగుపడాలి అనే సదుద్దేశంతో తన హయాంలో అతిపెద్ద సాహసం చేశారు వైఎస్ జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 17 వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడమని మహత్తర ఆశయంతో ముందుకు నడిచారు. అనుకున్నట్టే అనుమతులు తీసుకురావడమే కాదు, వేల కోట్ల రూపాయల వ్యయంతో దశల వారీగా వీటి నిర్మాణాలను ప్రారంభించారు. 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులు ఉండాలి అన్నది ఆయన లక్ష్యం. జగన్ అనుకున్నట్టే గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5 కళాశాలలు ప్రారంభం కావడమే కాకుండా మొదటి విద్యా సంవత్సరం కూడా పూర్తయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జగన్ మీద కక్షతో కాలేజీల నిర్మాణాన్ని ఆపేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వ సాయం అందడం లేదు. ఇది విజయనగరంలో వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఈ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కోవిడ్ తరువాత 2022లో 17 ఎకరాల భూసేకరణ జరిపి 500 కోట్ల రూపాయలను కేటాయించింది. తొలి విడతలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, తరగతి గదులు, ల్యాబ్, విద్యార్థుల హాస్టల్స్ ను నిర్మించారు. ఈ నిర్మాణాలకు సంతృప్తి చెందిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 150 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ కు అనుమతి ఇచ్చింది. గత ఏడాది అడ్మిషన్లు జరిగి క్లాసులు మొదలయ్యాయి. ఈ కాలేజీని తరువాతి సంవత్సరాల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. కానీ ఆ పనిని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. కారణం వైఎస్ జగన్ ప్రభుత్వంపై కక్ష, ప్రైవేటు రంగంపై చంద్రబాబుకు ఉన్న అంతులేని ప్రేమ. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించలేమని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెబితే, ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా మహమ్మారి పరిస్థితుల నుండి తేరుకున్నాక కాలేజీని నిర్మించి చూపించింది. అయితే మళ్లీ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఇక్కడ పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. తాను కాదన్నది జగన్ చేసి చూపించారనే జలసీతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో తన హయాంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్య విద్యను అన్ని వర్గాలకు దగ్గర చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఏకకాలంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రమైన రాజమండ్రిలో తొలి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభమైంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించలేకపోయారు. ప్రైవేటు సంస్థలకు, తన అనుయాయులకు మాత్రం వైద్య కళాశాలలు కట్టబెట్టారు. దాంతో వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రం నుంచి తరలి వెళ్లేవారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత విద్య, వైద్యాన్ని సామాన్య ప్రజలందరికీ అందించేందుకు సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో 5 గత ఏడాది ప్రారంభమయ్యాయి. రెండో దశలో, అంటే ఈ ఏడాది మరో 5 ప్రారంభం కావాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెండో దశలో కేవలం 50 సీట్లతో పాడేరు మెడికల్ కాలేజీ ప్రారంభమైంది తప్ప మిగతా 4 కాలేజీలను పక్కన పెట్టారు. వచ్చే ఏడాది ప్రారంభం కావలసిన 7 మెడికల్ కాలేజీల సంగతి చెప్పడం లేదు. చారిత్రక రాజమండ్రి నగరంలో జగన్ పాలనపై ప్రభుత్వ వైద్య కళాశాల శరవేగంగా రూపుదిద్దుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్వల్పకాలంలో మెడికల్ కళాశాలల నిర్మాణం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాడు జగన్ చొరవతో ఆధునిక సదుపాయాలు కల్పించగా, తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై వివక్ష చూపుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. చాలా గ్రాండ్ ఓపెనింగ్తో ఫస్ట్ ఇయర్ 150 సీట్లు విద్యార్థులు జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ ఇయర్ అనేది ఒక ప్లేస్, సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఒక ఫ్లోర్ అనమాట. ఆ ఫ్లోర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఫుల్ ఫ్లెడ్జెడ్గా లాస్ట్ గవర్నమెంట్ అన్నీ బాగానే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క మైక్రోస్కోప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ సిమ్యులైజేషన్ ల్యాబ్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకి ప్రభుత్వం చేకూర్చి ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతే వాళ్ళు థర్డ్ ఇయర్కి క్వాలిటీ డాక్టర్ కాలేరు.
రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సైతం గత ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దింది. ఆసుపత్రిలో నూతన పరికరాలు, అన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రైవేటు రంగంపై ప్రేమతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇది ఏలూరులో జగన్ పాలనలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అత్యాధునిక సౌకర్యాలతో కాలేజీని తీర్చిదిద్దారు. గత ఏడాది మొదటి సంవత్సరం అడ్మిషన్లు అయిపోయాయి. కాలక్రమంలో శాశ్వత భవనాలు కట్టేలా జగన్ సర్కార్ ప్రణాళిక రూపొందిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ కళాశాల శాశ్వత భవన నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత జగన్ ప్రభుత్వంపై రాజకీయ అక్కసుతో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాశ్వత భవనాలను ఏలూరులో 22 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు మెగా ఇన్ఫ్రా కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు శరవేగంగా సాగిన పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెల్లగా మందగిస్తూ ప్రస్తుతం నిలిచిపోయాయి. రాష్ట్రంలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నారని, ఆ కారణం వల్లనే శాశ్వత భవనాల నిర్మాణం ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. దేశ చరిత్రలలో ఎన్నడూ లేని విధంగా సామాన్య మధ్యతరగతి విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేయడానికి రాష్ట్రానికి 17 కాలేజీలు తెచ్చారు వైఎస్ జగన్. గత ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ ప్రైవేట్ రంగానికి మేలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి దేశంలో ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 ఆల్రెడీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ 5 కాలేజీలు కూడా మూసివేయాలని ప్రయత్నంలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మాకు సీట్లు వద్దు, మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పేసి కేంద్రానికి రాయటం అనేది మరీ దారుణమైన పరిస్థితి. అట్టి పరిస్థితిలో ఇప్పుడున్న మెడికల్ కాలేజీలు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న టెంపరీ బిల్డింగ్స్ ఏవైతే నర్సింగ్ కాలేజ్కి ఇవ్వాలని ఉండవలసిన బిల్డింగ్స్లో ఉన్నదో అది పూర్తి చేసుకుని మరి నర్సింగ్ కాలేజెస్ కానీ అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బిల్డింగ్ పూర్తి చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో మరి స్టూడెంట్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మరి వాటికి రావాల్సిన ఫండింగ్ ఆపేసి, బిల్డింగ్లు ఆపేసి ఏది కూడా సరైన రీతిలో జరగకుండా చేస్తుంది. మరి అట్టి పరిస్థితిలో మరి ఏలూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. గత ఏడాది ప్రారంభమైన మెడికల్ కాలేజీలను ప్రతి ఏడాది కొత్తగా వచ్చే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తూ కొత్త సిబ్బందిని నియమిస్తూ పద్ధతిగా అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కట్టిన కాలేజీల పట్ల రాజకీయ కక్షతో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంటే ఆ పని జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం కావలసిన 5 మెడికల్ కాలేజీలలో ఒకటి పులివెందుల కాలేజ్. కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకపోయినా సరే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలు జరుపుకోవచ్చని జాతీయ వైద్య కమిషన్ చెప్పింది. అయినా సరే వైఎస్ జగన్ పై కక్షతో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అభివృద్ధికి గండి కొడుతూ ఆ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ఆపేశారు. కళ్ల ముందు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలన్నీ కనిపిస్తున్నా సరే చిన్న చిన్న కారణాలు చూపుతూ పులివెందులకు వచ్చిన సీట్లను వెనక్కి పంపిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ రంగానికి మేలు చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై బాబు ఉక్కుపాదం మోపుతున్నారనే విమర్శలు రాను రాను బలపడుతున్నాయనడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనమని అంటున్నారు.